హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే చాలా ప్రమాదకరమని పవన్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తప్పుబట్టారు. నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోవాలా, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా. తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేదని నేరుగా చెప్పకుండా పవన్ ఇలా డొంకతిరుగుడు మాటలు మాట్లాడుతున్నారని, తెలంగాణ పట్ల ఆయనకున్న వైఖరి సరికాదని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ అనేది ఎవరి సొంత జాగీరు కాదని, ఇది 4 కోట్ల మంది భూమిపుత్రుల జాగీరు అని కేటీఆర్ స్పష్టం చేశారు. మీ అయ్యే జాగీరా? నేను ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరు. తెలంగాణ భూమిపుత్రుల జాగీరే తెలంగాణ. ఇందులో ఎవరికి అనుమానం కూడా అక్కర్లేదు. 100%. ఈ నేల కోసం కష్టపడ్డ వాళ్ళు, ఈ నేల కోసం పోరాటాలు చేసిన వాళ్ళు, ఈ నేల కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, నెత్తురుతో తడిచిన నేల ఇది. ముమ్మాటికి తెలంగాణ ఈ భూమిపుత్రులు, ఇక్కడున్న 4 కోట్ల మంది జాగీరిది. పవన్ కళ్యాణ్ను నటుడిగా, ఏపీ డిప్యూటీ సీఎంగా గౌరవిస్తామని, సోదరుడిగా హైదరాబాద్ వస్తే ఆతిథ్యం ఇస్తామని చెప్పిన కేటీఆర్ ఇక్కడి సచివాలయానికి వచ్చి పెత్తనం చెలాయిస్తామంటే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇరు రాష్ట్రాల నేతల మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధంపై మీ స్పందన ఏమిటి?